ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక చాలా మంది ట్రేడర్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నిన్న వరకు పానిక్లో ఉన్న మార్కెట్ ఈరోజు సడన్గా ఎందుకు రికవర్ అయింది? నిఫ్టీ, సెన్సెక్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాయి. వార్ఫియర్ తగ్గిందా? ఆయిల్ ప్రైసెస్ కూల్ అయ్యాయా? లేదా మార్కెట్లో బిగ్గర్ ర్యాలీ స్టార్ట్ అవుతుందా? ఈ వీడియోలో రికవరీ వెనక ఉన్న రియల్ రీజన్స్, ఏ సెక్టర్స్ లీడ్ చేశాయో, మరి రేపటి మార్కెట్లో ఏం జరగొచ్చో సింపుల్గా చూద్దాం. మార్కెట్ రికవరీకి బిగ్గెస్ట్ రీజన్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఈజింగ్. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మిలిటరీ ఎస్కలేషన్ మరింత పెరగకుండా డిస్కషన్ స్టార్ట్ అవ్వడం గ్లోబల్ మార్కెట్స్కి రిలీఫ్ ఇచ్చింది. లాస్ట్ ఫ్యూ సెషన్స్గా ఇన్వెస్టర్స్ వార్ ఇంపాక్ట్ని ఫియర్ చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందనే సిగ్నల్స్ రావటం వల్ల రిస్క్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. అదే ఎఫెక్ట్ ఇండియన్ మార్కెట్లో కూడా కనిపించింది. సెకండ్ మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూలింగ్. వార్ ఫియర్స్ పీక్లో ఉన్నప్పుడు ఆయిల్ ప్రైసెస్ షార్ప్గా పెరిగాయి. కానీ టెన్షన్స్ కొంచెం తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ కూడా కూల్ అయింది. ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అందుకే ఆయిల్ కూలింగ్ న్యూస్ మార్కెట్కి డైరెక్ట్ పాజిటివ్ ట్రిగర్గా పనిచేసింది. రికవరీకి సపోర్ట్ ఇచ్చిన థర్డ్ ఫ్యాక్టర్ ఇండియా ఎకానమీ స్ట్రెంగ్త్. ఇండియా FY26ని 7.7% జీడీపీ గ్రోత్తో ఎండ్ చేసింది. అగ్రికల్చర్ యాక్టివిటీ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఉన్నట్లు డేటా చెప్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక అష్యూరెన్స్. సరే, ఈరోజు పాజిటివ్ క్లోజ్ అయింది, ఓకే. కానీ రేపు వెడ్స్డే ఏం జరగచ్చు? ఇన్స్టిట్యూషనల్ డెస్క్స్ అండ్ డేటా ప్రకారం రేపు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ద బిగ్ గ్లోబల్ ఈవెంట్ US CPI ఇన్ఫ్లేషన్ డేటా రేపు అంత క్లియర్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే US మే ఇన్ఫ్లేషన్ డేటా రాబోతోంది. గ్లోబల్ బిగ్ ప్లేయర్స్ డేటా వచ్చే వరకు వెయిట్ చేస్తారు. సో రేపు హెవీ అగ్రెసివ్ బయింగ్ ఉండకపోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి స్టాక్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ వాచ్ లిస్ట్లో ఉన్న బ్రేక్అవుట్ స్టాక్ పేరు చెప్పండి. ఇండిగో. ఈ స్టాక్ ఈరోజు 3.95% పైన జంప్ అయింది. బ్రోకరేజెస్ బుల్లిష్ వ్యూ మెయింటైన్ చేయడం వల్ల పాజిటివ్ మొమెంటం కనిపిస్తోంది. JSW స్టీల్ కంపెనీ మే మంత్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ 15% గ్రోత్, 2.29 MTని రికార్డ్ చేసింది. ఇది ఇండస్ట్రియల్ డిమాండ్కి మంచి ఇండికేటర్. TCS టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పినట్టు TCSలో హ్యూమన్ ఎంప్లాయీస్కి సమానంగా AI ఏజెంట్స్ ఉంటారు. ఇది టెక్ సెక్టర్లో పెద్ద చేంజ్. టెక్స్టైల్ స్టాక్స్. ఎంకే గ్లోబల్ టెక్స్టైల్ సెక్టర్లో 3 స్టాక్స్ మీద బుల్లిష్గా ఉన్నారు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ దీన్ని గమనించాలి. నిఫ్టీ 50 లెవెల్స్. టెక్నికల్గా చూస్తే నిఫ్టీ 23,000 సపోర్ట్ని హోల్డ్ చేసింది. కానీ రేపు 23,350 నుంచి 23,400 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఇది క్రాస్ అయితే తప్ప ఫ్రెష్ అప్సైడ్ మూవ్ ఉండదు. సేఫ్ రేంజ్ 23,100 to 23,350. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఈరోజు 2% ర్యాలీ అయింది కాబట్టి రేపు అప్సైడ్ వర్టికల్ మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. 55,450, 55,500 దగ్గర మల్టీ మంత్ రెసిస్టెన్స్ ఉంది. రేపు అప్సైడ్ సాఫ్ట్ కన్సాలిడేషన్ లేదా సైడ్ వేస్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా స్టాక్స్లోకి వెళ్దాం. డిఫెన్స్ స్టాక్స్. గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్, డిఫెన్స్ ఆర్డర్స్ గ్రోత్, మల్టీ ఇయర్ ఆపర్చునిటీ. షిప్ బిల్డింగ్ స్టాక్స్. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్స్, లాంగ్ టర్మ్ విజిబిలిటీ. ఈరోజు మొమెంటం సూపర్ ఉన్నా రేపు US డేటా ఉంది కాబట్టి చాలా కాషియస్గా ఉండాలి. హై ప్రైసెస్ దగ్గర చాప్స్ చేసి ట్రాప్ అవ్వొద్దు. డిప్స్ వచ్చినప్పుడే లుక్అవుట్ ఫర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ సెక్టర్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి స్టాక్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ వాచ్ లిస్ట్లో ఉన్న బ్రేక్అవుట్ స్టాక్ పేరు చెప్పండి.